శత్రువుల గుండెలు వదిలేలా, ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టేలా ఒక్కసారి ప్రయోగిస్తే శత్రు సంహారం చేసి వచ్చే సుదర్శన చక్ర వ్యూహాన్ని భారత్ అమలు చేయబోతుంది. అది మామూలుగా ఉండదు. దేశాన్ని రక్షించుకుంటూనే ప్రత్యర్థిపై పగడ్బందీ వ్యూహాలతో దాడి చేయడం ఈ మిషన్ ఉద్దేశం. వచ్చే 10 ఏళ్లు కీలకం. ఇజ్రాయెల్కి ఎలాగైతే మిస్సైళ్ల నుంచి రక్షణకు ఐరన్ డోమ్ ఉందో, మనకు ఓ ఐరన్ డోమ్ రాబోతుందన్నమాట. ఇంతకీ మిషన్ సుదర్శన చక్ర వ్యూహం ఏంటి? ఇది ఎలా పనిచేయబోతుంది? భూతలం, గగనతలం, సముద్రం, జల, వాయు, భూమార్గాలు అన్నీ ఇక శత్రు దుర్భేద్యం కాబోతున్నాయి. మిషన్ సుదర్శన చక్ర ప్లాన్ తో కథ మారబోతుంది. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ సుదర్శన చక్రాన్ని శత్రువులపై ప్రయోగించేశారు. भगवान श्री कृष्ण से प्रेरणा पाकर के हमने श्री कृष्ण का जो सुदर्शन चक्र था, उस सुदर्शन चक्र की राह को चुना है. మరోవైపు ఎవరైనా కన్నెత్తి చూడాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి. వచ్చే 10 ఏళ్లలో మన డిఫెన్స్ సిస్టమ్ మొత్తం మారిపోనుంది. దాడులను ఎదుర్కోవటం, ఖచ్చితత్వంతో ప్రతిదాడి చేయటం ఇది జరగబోతుంది. అయితే ఇది రెగ్యులర్ గా జరిగేదే కదా అని అనుకోవద్దు. అక్కడే అసలైన చక్ర వ్యూహం ఉంది. పురాణాల్లో సుదర్శన చక్రానికి ప్రాధాన్యత ఎంతో ఉంది. ధర్మాన్ని స్థాపించి అధర్మాన్ని అంతం చేయటమే ఈ ఆయుధం సృష్టికి కారణం. సుదర్శన చక్రానికి ముల్లోకాల్లో ఏ అడ్డూ లేదు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఈ సుదర్శన చక్రాన్ని శిశుపాలుడి 100 తప్పుల తర్వాత చంపడానికి ప్రయోగించాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు జయద్రథుడిని సంహరించడంలో సహాయం చేసేందుకు సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సూర్యకాంతిని అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు. దీంతో జయద్రథుడు బయటకు వచ్చి అర్జునుడు వేసిన బాణంతో చనిపోయాడు. సుదర్శన చక్రం ఆధునిక యుగంలో ఒక గైడెడ్ మిసైల్ లాంటిదన్నమాట. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి తిరిగి ప్రయోగించిన చోటికి చేరుకుంటుంది. అందుకే ప్రధాని మోదీ తన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఈ ప్రస్తావన చేశారు. आने वाले 10 साल में 2035 तक राष्ट्र के सभी महत्वपूर्ण स्थलों, जिनमें सामरिक के साथ साथ सिविलियन क्षेत्र भी शामिल है, जैसे अस्पताल हो, रेलवे हो, जो भी आस्था के केंद्र हो, उन्हें टेक्नोलॉजी के नए प्लेटफॉर्म द्वारा पूरी तरह सुरक्षा का कवच दिया जाए. శ్రీకృష్ణ జన్మాష్టమికి ఒకరోజు ముందు ప్రధాని మోదీ ప్రస్తావించిన మిషన్ సుదర్శన చక్రకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ కాన్సెప్ట్ దేశ భద్రతను ఆధునీకరించడం, దేశంలోని కీలక స్థలాలను రక్షించడం లక్ష్యం. ఇది ఒక మోడర్న్ డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట. ఈ మిషన్ శ్రీకృష్ణ భగవానుడి సుదర్శన చక్రం నుంచి స్ఫూర్తి పొంది రూపకల్పన చేస్తున్నారు. ఇది ఖచ్చితమైన లక్ష్య సాధన, అలాగే శత్రువుల దూకుడును అడ్డుకోవడంలో పవర్ఫుల్ గా పనిచేస్తుందన్నారు ప్రధాని. ఈ మిషన్ ద్వారా 2035 నాటికి ఇండియాలోనే కీలక స్థలాలైన రైల్వే స్టేషన్లు, హాస్పిటల్స్, మతపరమైన ప్రదేశాలు, పారిశ్రామిక కేంద్రాలు సహా ఇతర స్ట్రాటజిక్ లొకేషన్లను రక్షించే ఒక సమగ్ర జాతీయ భద్రతా కవచంగా ఉండబోతుంది. जन्माष्टमी का पावन पर्व है. भगवान श्री कृष्ण का जन्मोत्सव देश में मनाया जाता है. साथियों, जब मुझे भगवान श्री कृष्ण याद आते हैं तो हम देख रहे हैं कि पूरे विश्व में आज युद्ध के तौर तरीके बदल रहे हैं. हमने देखा है कि भारत युद्ध के हर नए तौर तरीकों को निपटने में समृद्ध है. हमने ऑपरेशन सिंदूर में दिखा दिया है, देश ने देखा है. लेकिन देश को सुरक्षित रखने के जो प्रयास पिछले 10 साल में हुए हैं, उस ताकत का परिणाम था कि उनके हर हमले को हमारे जाबाजों ने और हमारी टेक्नोलॉजी ने तिनके की तरह बिखेर दी. देश के नागरिकों की सुरक्षा के लिए हमें भी हमने जो आज महारत पाई है
वो महारत का और विस्तार करने की जरूरत है। సో అధునాతన సర్వేలైన్స్, సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల రక్షణను చేసే బహుముఖ రక్షణ వ్యవస్థగా ఈ మిషన్ సుదర్శన చక్ర ఉండబోతుంది. ఈ వ్యవస్థ పూర్తిగా స్వదేశీ సాంకేతికత R&Dతో చేస్తామన్నారు ప్రధాని. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో ముందుకెళ్తామంటున్నారు. దేశ యువత ప్రతిభను ప్రయోగించి ఈ వ్యవస్థను మరింతగా అభివృద్ధి చేస్తామంటున్నారు. ఈ సిస్టమ్ డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ వంటి అటాక్స్ ను ఎదుర్కొనేలా రూపొందిస్తారు. ప్రతి ఒక్కరికి రక్షణ, అందరికీ భద్రత కల్పించేలా, ఎవరు ఏ టెక్నాలజీతో వచ్చినా వాటికంటే మనదే అత్యున్నతంగా ఉండేలా చేయబోతున్నారు. రియాక్టివ్గా కాదు, ప్రొయాక్టివ్గా ఉండాలి. ఎవరైనా దాడి చేస్తే ఎదుర్కోవడం కాదు, దాడికి ముందే పసిగట్టి తిప్పుకుట్టడం, ఎదురు దాడి చేయడం, ఇదే ఆధునిక యుద్ధ తంత్రం. అది మిషన్ సుదర్శన్ చక్ర వ్యూహం. అందుకే మనకు ఓ ఐరన్ డామ్ కావాల్సింది. ఇప్పటికే ఇజ్రాయెల్కు ఉంది. అటు అమెరికా కూడా గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేసుకునే పనిలో పడింది. శత్రువుల నుంచి రక్షణకు మిషన్ సుదర్శన్ చక్రాలను భాగంగా ఐరన్ డోమ్ రాబోతుంది. మరి ఈ డోమ్ ఎలా ఉండబోతుంది? ఐరన్ డోమ్, గోల్డెన్ డోమ్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇవి శత్రు దేశాల మిసైల్స్ నుంచి రక్షించేలా ఉపయోగపడుతున్నాయి, గాల్లోనే పేల్చేస్తున్నాయి. ఇజ్రాయెల్ అనుభవం ప్రపంచం ముందుంది. అలాగే అమెరికా కూడా గోల్డెన్ డోమ్ ప్రయత్నాల్లో ఉంది. సో మనకు ఐరన్ డోమ్ అవసరం అనుకుంటున్నారు. మిషన్ సుదర్శన చక్రలో భాగంగా ఇలాంటి డోమ్ మనకు రాబోతుంది. ఈ మిషన్ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లాగా అన్ని ముప్పుల నుంచి దేశాన్ని కాపాడుతూ రక్షణ కవచంగా పనిచేస్తుందంటున్నారు మోడీ. సుదర్శన చక్రతో భారత్ సొంత ఐరన్ డోమ్ దిశగా అడుగులు వేయబోతుందన్నమాట. ఐరన్ డోమ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇజ్రాయెల్. ఈ డోమ్ ను ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసింది. ఇది యాంటీ మిసైల్ సెక్యూరిటీ సిస్టమ్. 2011 నుంచి ఆపరేషనల్ గా ఉంది. ఇజ్రాయెల్ బహుళ స్థాయి రక్షణ వ్యవస్థలో భాగం. హమాస్, హిజ్బుల్లా వంటి శత్రువుల నుంచి వచ్చే మిసైల్స్, ఆర్టిలరీ షెల్స్ ను అడ్డుకోవడానికి తయారు చేసుకున్నారు. ఇజ్రాయెల్ భౌగోళిక విస్తీర్ణం చాలా చిన్నది. అందుకే ఈ ఐరన్ డోమ్ కాన్సెప్ట్ ను వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. రాడార్ సహా ఇతర టెక్నిక్స్ తో మిసైల్స్ ను గుర్తిస్తారు, గాల్లోనే పేల్చేస్తారు. ఈ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కు 90% కంటే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. 5,000కు పైగా మిసైళ్లను అడ్డుకుంది. అటు అమెరికా గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేసుకుంటామని ప్రకటించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 27న ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇదో మల్టీలేయర్డ్ క్షిపణి రక్షణ వ్యవస్థ. 2028, 2029 నాటికి పూర్తిగా ఆపరేషనల్ కావాలని అమెరికా టార్గెట్ పెట్టుకుంది. ఇది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లైన్లో ఉన్నప్పటికీ భౌగోళికంగా అమెరికా పెద్దది. అందుకే ఇంకాస్త అడ్వాన్స్డ్ గా ఉండబోతుంది. బాలిస్టిక్, హైపర్సోనిక్, క్రూయిజ్, డ్రోన్ స్వామ్లు, స్పేస్ బేస్డ్ థ్రెట్స్ ను అడ్డుకోవడం ఈ గోల్డెన్ డోమ్ ముఖ్య ఉద్దేశం. రష్యా, చైనా, ఇరాన్, నార్త్ కొరియా కిరణాల నుంచి వచ్చే థ్రెట్స్ నుంచి కాపాడుకునేలా ట్రంప్ ప్లాన్ చేసుకుంటున్నారు. గోల్డెన్ డోమ్ 4 అంచెల్లో ఉంటుంది. స్పేస్ బేస్డ్ సెన్సింగ్, టార్గెట్, బూస్ట్ ఫేస్ ఇంటర్సెప్షన్, గ్రౌండ్ బేస్డ్ ఇంటర్సెప్టర్స్, నాన్ కైనెటిక్ డిఫెన్సెస్, సైబర్ సామర్థ్యాలు కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఖర్చు అంచనా $175 మిలియన్ నుంచి $542 బిలియన్ దాకా ఉండొచ్చంటున్నారు. సో మన దగ్గర మిషన్ సుదర్శన చక్రలో భాగంగా ఐరన్ డోమ్ కు రెడీ అవుతుంది భారత్. అయితే ఈ ప్రాజెక్టు అంచనాలు ఎలా చేస్తారు, ఏం చేస్తారు అన్నది పూర్తిగా తెలియకపోయినా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో పట్టాలెక్కుతుందంటున్నారు. 10 ఏళ్లలో ఈ రక్షణ వ్యవస్థలన్నీ అందుబాటులోకి రానున్నాయి. సుదర్శన చక్రం ఎంత ఖచ్చితత్వంతో ఉంటుందో తాము కూడా అంతే ఖచ్చితత్వంతో రక్షణ వ్యవస్థల్ని రెడీ చేస్తామంటున్నారు ప్రధాని మోడీ. మిషన్ సుదర్శన చక్ర ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, IACCS నెట్వర్క్ ను ఇంటిగ్రేటెడ్ రాకెట్ ఫోర్స్ తో కలిపే వీలుంటుందని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన దగ్గర ఇంటిగ్రేటెడ్ రాకెట్ ఫోర్స్ ప్రణాళికలు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయి. IACCS అన్నది పూర్తిగా ఆటోమేటెడ్ రియల్ టైమ్ ఎయిర్ డిఫెన్స్ కమాండ్ సిస్టమ్. ఇది కంప్లీట్ గా సెన్సార్లు, రాడార్లు, ఆయుధ వ్యవస్థలను లింకప్ చేస్తుంది. త్రివిధ దళాల ఆపరేషన్ను కోఆర్డినేట్ చేస్తుంది. భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ సంస్థ దేశమంతా మల్టీ ఎయిర్ డిఫెన్స్ డైరెక్షన్ సెంటర్లు, అలాగే కంట్రోల్ లైన్, రిపోర్టింగ్ సెంటర్లను కలుపుతుంది. ఇది రియల్ టైమ్ ఎయిర్ స్పేస్ సర్వేలైన్స్, ముప్పును అంచనా వేయడం వంటివి చేస్తుంది. IACCS హై స్పీడ్ ఎయిర్ ఫోర్స్ నెట్వర్క్ పై పనిచేస్తుంది.
ఇది ఫైబర్ ఆప్టిక్ బేస్డ్ వైడ్ బ్యాండ్విడ్త్ కమ్యూనికేషన్ గ్రిడ్. సెన్సార్లు, ఫైటర్ జెట్లు, ఆకాశ్ సహా ఇతర క్షిపణులు, అలాగే S-400 వంటి యాంటీ డిఫెన్స్ సిస్టమ్స్ మధ్య హై స్పీడ్ ఇన్ఫర్మేషన్ కు యూజ్ అవుతుంది. అంటే శత్రువులను ఎదుర్కోవడం కాదు, వారి కదలికలను అంచనా వేసి రివర్స్ లో కౌంటర్ ఇవ్వడమన్నమాట. ఆపరేషన్ సింధూర్ టైంలో మన దేశ ఇంటిగ్రేటెడ్ కౌంటింగ్ గ్రిడ్ అలాగే ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్స్ అద్భుతంగా వర్కౌట్ చేశాయి. పాకిస్తానీ డ్రోన్లు, క్షిపణులను ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు న్యూట్రలైజ్ చేశాయి. సో ఓవరాల్ గా చెప్పాలంటే 2008 ముంబై దాడుల వంటి భద్రతా లోపాల నుంచి సమర్థవంతమైన రక్షణ కవచాన్ని అందిస్తాయంటున్నారు. దేశ రక్షణ సామర్థ్యాలు ఆధునీకరించడంతో పాటు సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేలా యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. అది మోడీ ప్లాన్.